రాజ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత్రి విమెన్ ఎంటర్ప్రెన్యూర్ జయలక్ష్మి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్లో ఎందుకు వచ్చామా అని ఎప్పుడన్నా అనుకున్నారా? అందరూ నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ చేస్తాను, నేను ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా మాది అంటే మీరు సక్సెస్కి ఎలాంటి డెఫినేషన్ ఇస్తారు? మనం ఎప్పుడు కూడా వెదురు చెట్లాగా ఫస్ట్ బేస్ క్రిందకి వెళ్ళామనుకోండి, పైన స్ట్రాంగ్ ఉంటుంది. మనలో చాలామంది ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం తగలాడుతుంటారండి, కానీ మన పరిచయస్తులు ఎదిగితే తట్టుకోలేని పరిస్థితి కూడా చూస్తూనే ఉండొచ్చు. అలాంటి మీ అనుభవాలు? ఎదిగిన వాళ్ళ పరిచయాల కోసం వెతుకుతామండి మనం, కానీ ఆ ఎదుటి మనిషిలో మనకి హాయ్, వెల్కమ్ టు గేమ్ చేంజర్. రాజ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత్రి విమెన్ ఎంటర్ప్రెన్యూర్ జయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఈ వారం గేమ్ చేంజర్గా వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మహిళలు చాలా రేర్గా వస్తుంటారు. సో మీరు ఎలా దీంట్లోకి ఎంట్రీ ఎట్లా ఇచ్చారు? నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేదాన్ని, జనరల్ మేనేజర్, ఇది ఒక కంపెనీలో మేనేజర్గా చేసేదాన్ని. వైజాగ్ పెళ్ళైనాక వైజాగ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే పిల్లలకి వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వటానికి, ఇంట్లో ఉండటానికి, జాబ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటి టైంలో నా ఎడ్యుకేషన్ని నా దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని మా హస్బెండ్కి తన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, తనకి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తా, డ్రాయింగ్స్ అవి గీసిస్తాను, ఆఫీస్ మేనేజ్ చేసేదాన్ని. అలాగా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎందుకు మనం ఇంకా దీంట్లో పెద్దగా ఎదగకూడదు అని 2008లో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఒక ఎస్ఎస్ఐ ఫర్మ్, ఫీమేల్ దీని కింద నేను ఎంటర్ప్రెన్యూర్ కింద నేను రిజిస్టర్ చేసుకొని అక్కడి నుంచి బాగా ఎక్కువగా ముందుకు రావటం జరిగింది. ఆ తర్వాత మా పెద్దబాబు స్వీడన్ నుంచి ఇండియాకు వచ్చేసాడు. అప్పుడే మా చిన్నబాబు కూడా ఆర్కిటెక్చర్ అయిపోయింది, ఆర్కిటెక్ట్ అనమాట తను. అయిపోయినప్పుడు మనం ఎందుకు దీన్ని స్కేలప్ చేయకూడదు మనకున్న అవకాశాలకి అని చెప్పి నేను ఏం చేశానంటే క్రిదా ఆర్కిటెక్ట్స్ అనే ఆర్కిటెక్చర్ ఫర్మ్ 2017లో స్టార్ట్ చేశానండి. ఫౌండర్ని నేను. తర్వాత పిల్లలిద్దరూ నాతో సపోర్ట్ చేయటం, మా హస్బెండ్ బ్యాక్ ఎండ్లో చేశారు. దీన్ని ఇంకా ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు అసలు మనం అంటే నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడతో ఏదైనా ఆగిపోకూడదు, జీవితం అనేది ఎప్పుడు లర్నింగ్ ప్రాసెస్ అనేది నమ్మి 2022 కరోనా టైంలో ఎందుకు మనం దీన్ని పెద్దగా తీసుకెళ్ళకూడదు. ఆ రోజున నా దగ్గర ₹1 లేదు. కరోనా టైం అంటే మీకు తెలుసు ఎంత టైట్ సిచ్యువేషన్లో ఉంది. ₹1,00,000తో నేను రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అనేది మా పిల్లల్ని మేము డైరెక్టర్స్గా ఉండి స్టార్ట్ చేసాం. అది ఎందుకు చేశాను అంటే మేము ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఎంఈపీ కన్సల్టెన్సీ, అంటే ఫైర్ ఫైటింగ్ అవన్నీ ఎలక్ట్రికల్ చేస్తాం. క్రిదా ఆర్కిటెక్ట్స్ అనేది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఫర్మ్. సో ఈ రెండింటినీ కలిపి ఇంకా బయటికి ఎవరైనా మన దగ్గరికి క్లయింట్ వస్తే ఇంకొకరు బయటకు వెళ్ళకూడదు. ఫ్రమ్ ఫుటింగ్స్ టు కర్టెన్ వరకు ఎవ్రీథింగ్ మనమే సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇందులోకి రావటం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్లో ఎందుకు వచ్చామా అని ఎప్పుడన్నా అనుకున్నారా? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమన్నా ఫేస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్ అంటే నేను బేసిక్గా ఏదైనా బిజినెస్ ఎక్కువ నేను వర్క్ చేసిందంతా ఫీల్డేనండి. మా హస్బెండ్తో పాటు నేను కూడా ఫీల్డ్లోకి వెళ్ళేదాన్ని. నాకు ఎప్పుడు అలాగ అనిపించలా, కానీ అందరూ నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ చేస్తాను, నేను ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా మాది అంటే ఎలక్ట్రికల్ అంటారు అనమాట. ఎలక్ట్రికల్ ఫీల్డ్లో కానీ అంటే ఈ ఎంఈపీస్లో ఇలాంటి దాంట్లో ఆడవాళ్ళు ఎక్కువ లేరు. అందులో మాది 33 kV ఫర్మ్, అందులో అసలు ఇంకా ఎవరు లేరండి ఆ దాంట్లో. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అసలు అక్కడ జెండర్ బయాస్నెస్ అనేది లేదని నా ఉద్దేశం. అదర్ ఛాలెంజెస్ అంటే ఈ ఫ్యామిలీ బిజినెస్ని రన్ చేయటం అనేది ఎప్పుడు కత్తి మీద సాము లాంటిదేనండి. ఎందుకంటే దానికి ఒక విధంగా ఏంటంటే అక్కడ ఒక పక్కన బాస్ లాగా ఉండాలి, ఒక పక్కన మదర్ లాగా ఉండాలి, వైఫ్ లాగా ఉండాలి, అన్నీ ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఎంప్లాయీస్ని సస్టైన్ చేసుకోవటం కూడా, ఎందుకంటే ఈరోజు మన దగ్గరకు వస్తారు, ఒక కాంట్రాక్ట్ మనతో చేసినాక రేపు ఇంకో వాళ్ళు ఓన్ ఫర్మ్ పెట్టేసుకుంటారు మన పేరు చెప్పేసి. సో వీళ్ళని సస్టైన్ చేసుకుంటా ఇవన్నీ ఉండటం ఛాలెంజింగ్ ఏనండి. ఫైనాన్షియల్స్ మేనేజ్ చేయటం 40 ఏళ్ళ నుంచి మా ఫర్మ్ అంటే ఏదో ఒక పేరు మీద 40 ఏళ్ళ నుంచి మేము కన్సిస్టింగ్గా ఒక సర్వీస్ బేస్డ్ ఫర్మ్ నడుపుతున్నాము అంటే చాలా కష్టతరం. ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి రావు. మనం తిన్నా తినకపోయినా ఎంప్లాయీస్ని అయితే మాత్రం మెయింటైన్ చేయాలి.
ఎందుకంటే మనల్ని నమ్ముకుని వాళ్ళు చేస్తున్నారు. అదేనండి అంతే నా ఛాలెంజింగ్ అయితే అదే అనుకుంటున్నాను. అయితే ఆర్డర్స్ పరంగా ఎలా ఉంటుంది ఆర్డర్ బుక్? ఆర్డర్స్ అంటే ఇప్పుడు ఏదైనా లీడ్ వచ్చినప్పుడు మా హస్బెండ్ కానీ మా పెద్ద బాబు కానీ వెళ్ళి వాళ్ళు లీడ్స్ తీసుకుంటారు. దాన్ని మేము వర్కౌట్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం ఒకసారి కూర్చుని మాట్లాడుకున్న తర్వాత మామూలుగా మన ఈ పీఓలు అన్ని పర్చేజ్ ఆర్డర్స్ తీసుకుని ఆన్ ఎందుకంటేనండి ప్రతి వర్క్ కూడా మనం ఆన్ అగ్రిమెంట్ మీద చేయకపోతే ఈ రోజున చాలా లాస్ అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మ్లో ఉన్న పెద్ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అదేనండి. మనం వర్క్ చేస్తున్నాము కానీ డబ్బులు రావట్లేదండి. ఎందుకు అంటే మన సరైన ప్రాపర్ అగ్రిమెంట్ కానీ లేకపోతే ప్రాపర్ అకౌంటింగ్ కానీ ఇవి లేకపోతే కష్టం అవుతుంది. క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. కానీ మనకి క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నారు కానీ ఈ దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్లో పైకి పెద్ద పెద్ద ఫర్మ్స్ అని చెప్తున్నారు కానీ లోపల చేసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. టర్న్ ఓవర్ వైజ్ ఎట్లా అండి మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యారా? ఎట్లా టర్న్ ఓవర్ అంటే రాధ్యాకి స్టార్ట్ చేసే వరకు మేము 1 crore అలాగా బిజినెస్ చేసామండి. రాధ్యా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాజెక్టే మాది డిజాస్టర్. అది అంటే ఏంటంటే ఈగోస్తో ఆ ప్రాబ్లం మీదైతే మేము దాన్ని ఇంకా కూడా దాన్ని నడుస్తుంది, దాన్ని మాట్లాడకూడదు. తర్వాత మేము నిదానంగా లాస్ట్ ఇయర్ వరకు లాసెస్లో నడిచింది. 5-6 crores బిజినెస్ చేసిన రొటేషన్ చేసినా కానీ ఈ ఇయర్ మేము ఆల్మోస్ట్ 10 crores రీచ్ అయ్యాము. ఈ ఇయర్ హోప్ఫుల్లీ మేము కొంచెం తింటాము డబ్బులు అన్నది చూడగలుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అదే క్రికెట్ స్టేడియం, వైజాగ్లో ఉన్న ఆల్మోస్ట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులన్నీ కూడాను మేము హ్యాండిల్ చేసాము. నాకు ఒకటే ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే వైజాగ్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, విజయవాడ మామూలు తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, డిజైన్డ్ బై క్రిదా, ఎగ్జిక్యూటెడ్ బై ఆదిత్య. అప్పుడు ఇప్పుడు రాధ్య అయింది. ఆ టైంలో 2008 టైంలో 18 టైంలో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓవరాల్ గ్రూప్ ఎంప్లాయీస్ ఎంత? ఎంప్లాయీస్ అంటేనండి మా దాంట్లో 10 members ఉంటాం మేము పర్మనెంట్. తర్వాత ఒక్కొక్కసారి అది 10 నుంచి 100-200 వరకు కూడా వెళ్తాం. అది ఎప్పటికప్పుడు ఆ గ్రూప్స్ని తీసుకుంటా ఉంటాం మనకు వచ్చిన కాంట్రాక్ట్ని బట్టి దీన్ని పెట్టిందండి. రైట్ అండి. ఇప్పుడు మహిళా ఎంటర్ప్రెన్యూర్లకి మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ అంటే? మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కి టాప్ 3 అంటే నేను ఇలా చెప్తే బాగుంటుందో బాగోదో నాకు తెలియదండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి జాబ్స్ చేయాల్సి వస్తుంది. కానీ జాబ్స్ చేసినాక ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం అనేది కుదరట్లేదు. నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా 30 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటి అంటే మనము కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. డబ్బులు రాకపోవడం, మంత్లీ శాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ ప్లస్ పిల్లల్ని చూసుకున్నాం అన్నది అయితే మాత్రం ఎంటర్ప్రెన్యూర్గా ఉంటేనే ఉంటుంది. మా అప్పుడు లేవు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సో మీరు ఎన్ని రకాలైనా చేయగలుగుతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ అండ్ ఎంపతి ఉండాలి. ఈ రోజుకి ఈరోజు ఎదిగిపోదాం, ఈరోజు మనం పెట్టిన డబ్బులు రావాలంటే ఏ బిజినెస్లను సాధ్యం కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే కొందరిని చూసి వీళ్ళు ఇలా ఎదుగుతున్నారు, మనం ఎదగాలి అనుకుంటే కుదరదు. కొందరికి ఏంటంటే వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ కష్టము, దాంతోపాటు కొంచెం అదృష్టం కూడా ఉండి వాళ్ళు కొందరు పైకి వస్తున్నారు. కానీ అందరూ వాళ్ళని చూసి మనం ఇలాగ అవ్వాలి అనుకోకూడదు. మనకెంత తాహతుంది, మనం ఎంత చేసుకోగలుగుతాం, మనం దాన్ని ఎలా పెద్ద పైకి తీసుకురాగలుగుతాం అన్న పేషెన్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా సాటిస్ఫాక్షనరీ ఇది అనేది నా ఉద్దేశం అండి. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్? నా ఫ్యూచర్ ప్లాన్స్ అయితేనండి 2093లో నేను మా హస్బెండ్తో ఈ జర్నీ స్టార్ట్ చేశాను. 2008లో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే ఇండివిజువల్ ఫర్మ్ చెప్పాను కదండి, క్రిదా స్టార్ట్ చేశాను. ఆదిత్య ఇప్పుడు రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. నాది ఏమిటంటే ఇవన్నిటినీ తీసుకుని వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా రెడీ చేసి దాంట్లో నేను సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద స్కిల్ డెవలప్మెంట్ చేద్దామన్నదే నా ఎయిమ్. డబ్బులు సంపాదించను అన్నది అది సంపాదిస్తాను, కానీ నాకు పేరు ప్లస్ ఒక పిల్లల్ని మనం రోజు అన్నం పెట్టామంటే ఆ రోజు కడుపు నిండుతుంది, వెళ్ళిపోతారు. ఒక బెడ్షీట్ ఇచ్చామంటే ఆ రోజు కప్పుకుంటారు, చిరిగిపోతుంది.
ఒక పిల్లడి చదువుకి మనం హెల్ప్ చేసామంటే 1 ఇయరా 3 ఇయర్సా వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయగలుగుతారు. సో నేను ఆల్రెడీ రాధ్య హెల్పింగ్ హ్యాండ్స్ అన్నట్లు చిన్నది, దాని నుంచి ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్తాను, రాజ్య ఫౌండేషన్కి వెళ్తాను. ఒక 5తో ఇప్పుడు మాకున్న బడ్జెట్లో 5 lakhs పర్ ఇయర్ పెట్టుకుని నేను పిల్లలకి స్కూల్లో, అంటే అది కూడాను లోవర్ మిడిల్ క్లాస్ పిల్లల మీద ఏం చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా హై ఎండ్ వాళ్ళకి పెద్దవాళ్ళకి పెద్దది ఉంటుంది, చిన్న వాళ్ళకేమో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కీమ్స్ అవేం లేవు. అలాగా మళ్ళీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మేము ట్రైనింగ్స్, ఇంకొక రెయిన్బో హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక ఫర్మ్తో కలిపి, ఎన్జిఓతో కలిపి నేను అడుగులేస్తున్నాను. చిన్నవేనండి. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంట? తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా బాగుందండి, కానీ ఇలా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వీటి మీద అందరూ దృష్టి పెడుతున్నారు, కానీ ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎనర్జీ మీద ఉందండి. ఎందుకంటే మేము క్రిదా ఆర్కిటెక్ట్స్ ఐజీబీసీ సర్టిఫైడ్, రాధ్యా కూడాను. మేము ఆంధ్ర అమరావతి చాప్టర్లో మేము రిజిస్టర్ అయ్యాము. ఆ మీటింగ్స్కి వాటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, వచ్చేదంతా మోడీ గారు మొత్తం ఈ ఇది ఐజీబీసీ మీదే బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మోడ్కి వెళ్తున్నారు. నెక్స్ట్ అవునండి అన్నిటికీ. దానివల్ల మనకి ఏంటంటే మాది సస్టైనబుల్ ఫర్మ్, ఐజీబీసీ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్ మీద కూడా మాకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మేము వీలైనంత వరకు అంటే మరీ అంటే ఆఫీసెస్లోను ఇదిలోను ఆ అందాన్ని బ్యూటిఫికేషన్ని తగ్గించలేం, కానీ మాకు వీలైనంత వరకు దాన్ని ఎలాగ ఎనర్జీ కన్జర్వేషన్లోకి తీసుకురావాలి అవన్నీ మా ఆదిత్య మా ఆర్కిటెక్ట్ మా చిన్నబాబు తనతో కూర్చుని మొత్తం అంతా ప్లాన్ చేసి ఒక మాడ్యూల్ రెడీ చేసామండి. కాకపోతే ఏంటి అంటే క్లయింట్స్ దాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు, ఖర్చు ఎక్కువ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం పెట్టే ఖర్చు రేపు ఫ్యూచర్లో మనకంతా ఎనర్జీ ఇది అవుతుంది, సేవ్ అవుతుంది అన్నది ఇప్పుడు కొంచెం అంటే ఇది అందరూ ఇది చేయగలుగుతున్నారు, ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. మీరు యూత్ని బిజినెస్లోకి రావాలంటున్నారు, బట్ స్టార్టప్స్కి ఫండింగ్ వైజ్ చూస్తే చాలా ఇప్పటికీ ఇంకా కష్టంగానే ఉంది. సో ఎట్లా ఉందంటారు ఫండింగ్ ఆపర్చునిటీ? ఫండింగ్ అయితే ట్రస్ట్ బేస్డ్ మీద అండి. ఇప్పుడు మనం ఈ రోజు పెట్టేసి నేను స్టార్టప్ పెట్టాను నా దగ్గరికి వచ్చేయండి అంటే ఎవరు, మనం ఏదో ఒక మనం ఈ గ్రోత్ చూపించగలగాలి. మనం ఎంత దానికి ముఖ్యమైనది ఏంటంటే అండి వాల్యూ అనేది ఆ ఫర్మ్ ఎస్టాబ్లిష్మెంట్. మేము కూడా చాలా మిస్టేక్స్ చేసాం. జస్ట్ ఒక ఫర్మ్ ఇది చేసేసి ఆర్కిటెక్ట్ ఆడిటర్కి ఏదో ఒకటి ఇచ్చేస్తాం, అది కాదండి. స్టార్టప్ మీకు స్కేలప్ కావాలి అంటే ప్రాపర్ బేస్లో మీకు అకౌంటింగ్, మార్కెటింగ్, మీరు ఎంత చేయగలుగుతున్నారు, మీరు ఎంత చూపించగలుగుతున్నారు, మినిమం ఒక 3 years మీరు ఆ బర్త్ పెయిన్స్ అది మీరు తీసుకోగలిగి మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని నమ్మగలుగుతారు. అంతేకాని నన్ను నమ్మేసేసేసి నన్ను పెట్టేయండి అంటే ఎదుటి వాళ్ళవి డబ్బులు వాళ్ళు నమ్మి మన మీద ఇచ్చేయాలంటే వాళ్ళని మనం నమ్మించగలగాలి. వీళ్ళు ఇందులో పెడితే మనకి ఫ్యూచర్ ఉన్నది అని చెప్పి ఆ ఇంట్యూషన్, ఆ కాన్ఫిడెన్స్ మనం కలిగించగలిగితే గ్యారంటీ అది సక్సెస్ అవుతుందండి. స్టార్టప్స్కి ఫండింగ్ కూడా వస్తుంది. నేను మొన్నే ఒక దీనికి వెళ్ళాను, హెచ్ఏహెచ్ అని ఒక దాంట్లో ఒక చిన్న ఆర్గనైజేషన్లో వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఏంజల్స్ ఆయన వచ్చి ఒక వర్క్షాప్ లాగా క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆయన చెప్తుంటే చాలా ఇన్స్పిరేషన్గా వచ్చింది. అరే అప్పుడులేవే మనం వడ్డీలు తీసుకొచ్చుకొని డబ్బులు తెచ్చుకోవాలి, ఇట్లా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీనికి మనం బేస్ క్రియేట్ చేయాలి. ఎప్పుడు చేసేసి అది మనం ఎప్పుడు కూడా వెదురు చెట్లాగా ఫస్ట్ బేస్ క్రిందకి వెళ్ళామనుకోండి, పైన స్ట్రాంగ్ ఉంటుంది, ఎంత గాలి వచ్చినా తట్టుకోగలుగుతాం. ఈ బేస్లో కింద స్ట్రాంగ్నెస్ లేనప్పుడు మనం సస్టైన్ అవ్వలేమండి. రైట్ అండి. అయితే మీరు సక్సెస్కి ఎలాంటి డెఫినేషన్ ఇస్తారు? సక్సెస్ అంటే నా దృష్టిలో మిషన్ అంటారా? నా దృష్టిలో 3 ముఖ్యమే, కానీ నా దృష్టిలో ఫస్ట్ అయితే కనుక పేరు. మనకంటూ ఒక కాన్ఫిడెన్స్, ఎదుటి వాళ్ళకి వీళ్ళు మంచి వాళ్ళు లేకపోతే ట్రస్ట్, ఆ పేరు సంపాదించుకోగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. బ్రాండ్ అంటారు. బ్రాండ్ ఇప్పుడు కొత్తగా బ్రాండింగ్ అని పెట్టారు. పూర్వం ఏంటంటే వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ రోజు వరకు మేము సస్టైన్ కాగలుగుతున్నాం. ఆల్మోస్ట్ 1000 ప్రాజెక్ట్స్ పూర్తి చేయగలిగాము. రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్గా మా జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే
మాకేం మార్కెటింగ్ లేదు, మొత్తం పేరు ఆ నమ్మకం మీదే వచ్చింది. రైట్ అండి. స్టార్టింగ్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఎంకరేజ్ చేశారా? ఎట్లా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? డిస్కరేజ్ చేయడం అంటే చాలా రోజుల వరకు అసలు నేను ఇందులో ఉన్నానని ఎవరికీ తెలియదండి. మా చిన్న బాబు ఆర్కిటెక్చర్ పూర్తయినాక పెద్ద బాబు వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ ఫర్మ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బిజినెస్లో ఉన్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పి అందరికీ తెలిసింది. అంటే క్రిద ఆర్కిటెక్ట్ స్టార్ట్ చేసి అన్నప్పుడు తర్వాత ఇప్పుడు నేను రాధ్యా స్టార్ట్ చేసినాక ఫ్రంట్ మా పిల్లలు చదువులు అయిపోయినాయి, దే ఆర్ సెటిల్డ్ అన్నాక నేను ఫ్రంట్ ఆఫీస్లోకి వచ్చాను. వచ్చి ఇప్పుడు మీటింగ్స్కి అట్లకి వెళ్తుంటే ఇంత ఎప్పుడు చేసావు అని అడుగుతున్నారు. నన్నైతే ఎవరో డిస్క్రిమినేషన్ అంటే ఏమి తగ్గిస్తాం దీనికి వెళ్ళారు. ఎప్పుడు నేను ఏదో సరదాగా తిరుగుతున్నాను అనుకున్నారు కానీ నేను బిజినెస్ చేస్తున్నారని చాలా వరకు తెలియదు. అంటే ఎలాగ వచ్చానంటే వాటర్ అండర్ అదే చాప కింద నీరులాగా వచ్చి ఇప్పుడు మార్కెట్లో నేనున్నాను, జయలక్ష్మి కాకుమాను అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండర్ అనేది నేను అది ప్రూవ్ చేసుకున్నాను. రైట్ అండి. మీరు ఎట్లా వాల్యూ నమ్ముతారా? వాల్యూనే నమ్ముతాను. క్వాలిటీ ఆర్ క్వాంటిటీ? క్వాంటిటీ కాదండి, క్వాలిటీ ఉంటేనే క్వాంటిటీ వస్తుంది. అది కొంచెం లేట్ అవుతుంది కానీ అంటే మనం ఇప్పుడు ఎవరికి చెప్పుకోకుండా మనం ఇలా చేసాం. కానీ ఈ రోజున అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి మార్కెటింగ్తో పాటు డిజిటల్ మీడియా ఇది కూడా కావాలి. ఎందుకు అంటే నేను హైదరాబాద్ వచ్చే వరకు మేము చాలా చిన్న ఫర్ము, మనది ఏమీ లేదు అన్నట్లు మేము ఫీల్ అయ్యాం. వన్స్ హైదరాబాద్ వచ్చినాక అందరితో మాట్లాడటం మొదలుపెట్టినాక 1000 ప్రాజెక్టులు ఫినిష్ చేసాము అంటే అన్ని చేసామా అని అన్నట్లు అనిపించింది. అంటే మనకి పబ్లిసిటీ లేదు, ఆ పబ్లిసిటీ ఉంటే ఇంకే రేంజ్లో ఉంటాము అన్నది వచ్చింది. సో ఇప్పుడు క్వాలిటీ క్వాంటిటీతో పాటు పబ్లిసిటీ ఈ 3 ఉంటే కనుక ఎక్కడికో వెళ్తారు పిల్లలు. ఎందుకంటే ఈ తరం పిల్లలకి మనం చెప్పక్కర్లేదండి, వాళ్ళు చాలా మనకి నేర్పిస్తున్నారు, మనం నేర్చుకోవాలి. రైట్ అండి. అట్లాగే కాన్సెప్ట్ కన్సిస్టెన్సీ అంటే ఏది అంటారు? కన్సిస్టెన్సీ అంటేనండి మనకి ఏది వచ్చినా కూడాను ఒక్కొక్కసారి చాలా తట్టుకోలేని పాతాళానికి వెళ్ళినట్లు ఇక్కడ వరకు కూడా మునిగిపోతూ ఉంటాం. ఈ రోజు ఫీల్ అయ్యి రేపు పొద్దున్నే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలిగితే మీరు ఏదైనా తట్టుకోగలుగుతారు, ఎక్కడికైనా ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు. లాంగ్ జర్నీ అనేది ముఖ్యం. లాంగ్ జర్నీ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మనకి చాలామందికి ఇది ఉన్నారు, జీల్ ఉంది, అన్నీ ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించక సప్రెస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం చేస్తానంటే ఎక్కువ మందిని నేను చేయలేను, అలాగే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ జాబుల్లోకి ఉంటే నేను వాళ్ళని నాతో పాటు కొలాబరేట్ చేయమని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని నేను నా దగ్గర ఎంప్లాయీస్గా పెట్టుకోవట్లేదు. వాళ్ళు నాతో పాటు నా పార్ట్నర్స్ కింద మీరు వర్క్స్ తీసుకొని రండి, మీరు కమిషన్ తీసుకోండి, మీరు ఇది చేసి కొలాబరేషన్, ఆ లాభం మీరు తినండి. అలాగా నేను ఇప్పుడు ఆ సపోర్ట్ చేయగలిగే స్టేజ్కి వచ్చాను. నేను ఇప్పుడు అంటే నాకు లేకుండా నేను ఎదుటి వాళ్ళకి నా పిల్లలకి లేకుండా నేను చేయలేను. ఈ రోజున ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన పిల్లలు ఎవరన్నా వాళ్ళకి బాగా మంచి తెలివితేటలుండి వాళ్ళకి కష్టపడాలన్న తాపత్రయం ఉంటే నేను వాళ్ళని మాకు కొలాబరేటర్స్ కింద తీసుకుంటున్నాను నేను. జయలక్ష్మి గారు, ఇప్పుడు రిజల్యూషన్ మేజర్ అంటారా, రిసోర్సెస్ మెయిన్ అంటారు? రిజల్యూషన్ లేకపోతే రిసోర్సెస్ అంటే నేను ఇస్కానండి, నేను ఒక ఇనిషియేటెడ్ డివోటీని, ఇజోలోని జయపతాక స్వామి గురు మహారాజు శిష్యురాల్ని. మా గురువుగారు ఎప్పుడు ఒక మాట చెప్తారన్నమాట, మీరు ఎప్పుడైతే హ్యూమిలియేషన్ని తట్టుకుంటారో, ఇప్పుడు చెట్టుని చూడండి, ఆ కొమ్మలు కొట్టేసిన కొద్దికి ఆ మొదలు స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది. ఆ స్ట్రాంగ్నెస్ అయినప్పుడు మన బేస్ స్ట్రాంగ్గా ఉండి మనం ఇంకా ఎక్కువ ఫ్రూట్ఫుల్గా ఉండగలం. అలాగా ఫస్ట్ హ్యూమిలియేషన్ని వీటిని తట్టుకోగలిగితే మనం ఎంత ఎత్తుకైనా కానీ ఎదగలుగుతాం. సో రెండు రైట్ అండి. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 కావాలంటే మీరున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా చాలా ఫాస్ట్ గ్రో అవ్వాలి. దీని ఇంపార్టెన్స్ ఎంత ఉందంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంపార్టెన్స్ ఉందండి, కానీ ఎలాగూ అంటే మనము క్యాపబిలిటీ ఏంటి? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ నేను చూస్తున్నాను, ఎనీ బిజినెస్ నేను చూసేది ఏంటి అంటే, పక్కవాడు ₹1,00,00,000 సంపాదించాడంటే మనం 2 కోట్లు సంపాదించాలని మనకు అందులో అనుభవం లేకపోయినా కానీ వెళ్ళిపోయి పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ రంగంలో ఇంటీరియర్లో ప్రతి వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ జాబ్ లేకపోతే ఇక్కడ మేము ఇంటీరియర్ చూస్తామని వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే స్కిల్డ్ వాళ్ళకి కాంపిటెన్స్ ఎక్కువైపోయి అన్స్కిల్డ్ వాళ్ళు పెరిగిపోయి ఏమవుతుంది, హాఫ్ ప్రాజెక్ట్ చేసినాక వదిలేసి వెళ్ళిపోతున్నారు.
ఆ ప్రాజెక్ట్ వదిలేసినప్పుడు అసలు వాళ్ళ దగ్గర సర్టిఫైడ్ వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా నమ్మకం లేక అనుమానంగా చూసే సిట్యువేషన్స్ వస్తున్నాయి. సో నేనేమంటాను అంటే మనకి ఏది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది లేదు. ఇప్పుడు మా పెద్దబాబు ఉన్నాడు, తను స్వీడన్లో ఏరోనాటికల్ ఆర్కిటెక్చర్ చేశాడు. కానీ తనకు అక్కడ లైఫ్ కంటే ఇండియాకి వచ్చి ఏదో ఒకటి ఉండాలి అన్నట్లు వచ్చేసాడు. తనకి వోల్వోలో జాబ్ వచ్చింది. థీసిస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఉండను, మీకు సపోర్ట్గా ఉంటాను వచ్చాడు. ఆ వచ్చిన టైంలో తనకి ఇంటీరియర్ గురించి ఏమీ తెలియదు. కానీ అతను 5 ఏళ్ళు పగలు రాత్రి కష్టపడి ఈ రోజున ఎలా ఉన్నాడు అంటే, మనం ఒక ఇన్వాయిస్ ఇస్తే కళ్ళతో చూసి ఇది చేయాలి ఇది చేయాలని, ఒక వర్క్ చేయాలి అంటే 100% వెళ్ళి అక్కడ కూర్చుని చేయించేస్తాడు. మా చిన్న బాబు ఉన్నాడంటే బేస్ ఎలాగంటే, అంటే ఎవ్రీ టైం ఒక క్లాస్కి వెళ్తాడు. నేను తనతో పాటు వెళ్తూ ఉంటాను, ట్రైనింగ్స్కి వెళ్తాను, అన్నిటికీ వెళ్తాను. అలాగే ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అంటే ఒక్క కన్స్ట్రక్షనే కాదు, ఎలక్ట్రికల్ ఉంది, ఫైర్ ఫైటింగ్స్ ఉన్నాయి, ఇంటీరియర్ ఉంది, పెయింటింగ్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో ఎప్పుడో మేము చేసాము, లేకపోతే బయట నుంచి వచ్చేసామని వాళ్ళు ఒక ట్రైనింగ్స్కి వెళ్తా ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకొని ఎదుటి వాళ్ళని బిట్రేయల్ చేయకుండాను, అంటే ఇదంతాను నేను ఇది 30 yearsలో నేను చూసిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మేబీ నా వర్డ్స్ కొంచెం హార్ష్గా ఉండొచ్చు. బిట్రేయల్ అనేది ఎక్కువైపోయిందండి. మేము ఒక ప్రాజెక్ట్స్కి మేము ఏం చేస్తామంటే, సపోజ్ మీరు వస్తారు, వచ్చి మాకు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే మేము డిజైన్ గేసి ఇస్తామండి. ఇచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత ఫోన్ ఎత్తారు. ముందు డబ్బులు అడిగామనుకోండి, ఎక్కడికి వెళ్తాం, ఇవ్వరు. సో మోటివేషన్ తగ్గిపోతుందండి. సో నేనేమన్నానంటే, బతికించు, లివ్ అండ్ లెట్ లివ్. అలాగే చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత ఎదుటి వాళ్ళ పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు మనం చాలా సక్సెస్ అవ్వగలుగుతామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చాలా లైఫ్ ఉంది. కానీ ఏమవుతుందంటే ఇలాంటి వాటి వల్ల కొందరు సూసైడ్ చేసుకునే స్టేజ్కి కూడా ఉన్నారు. 30 కోట్లు 40 కోట్లు లాస్లో ఉన్నవాళ్ళు నా కళ్ళ ముందు చితికిపోయిన కంపెనీలు, 100 మంది ఎంప్లాయీస్తో చేసే కంపెనీలు ఇవాళ బ్యాంక్రప్సీకి వచ్చేసి బికాస్ ఆఫ్ సమ్ గవర్నమెంట్ పాలసీస్, సమ్ పక్కన వాళ్ళు చేసేవి అన్నీ ఉన్నాయండి. సో నేనేమంటానంటే స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటే ప్రతిదీ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు జాబ్స్ రావడం చాలా టఫ్ సిచ్యువేషన్ అయిందండి. సో మీరు ఇంతకుముందు అన్నట్టుగా అప్స్కిల్లింగ్ దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది? జాబ్స్ రాలేదు అంటే ప్రతి వాళ్ళు, మా పిల్లల టైం నుంచి నేను చూస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి కాలేజెస్ ఎక్కువైనాక ప్రతి వాళ్ళు కూడా వేరే ఇవి చదవట్లేదండి, ఓన్లీ ఐటీ, కంప్యూటర్స్. ఆ కంప్యూటర్స్ ఇవన్నీ వెళ్ళి పరాయి దేశం మీద బతికాం. పరాయి దేశం మీద బతికేసరికి వాళ్ళు ఇప్పుడు తోసేస్తున్నారు. నేనంటాను, నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ బాబు, నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అయితే ఇంకో 4-2 జాబ్ ఇస్తావు. నువ్వు ఇప్పుడు అక్కడ నువ్వు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నావు, నాకు ఇక్కడ ఇదే రావాలని అనుకుంటున్నావు. కానీ నేనేమంటానంటే బేస్ నుంచి స్టార్ట్ చేయండి. 1 సంవత్సరంలో అయినా సరే నువ్వు కష్టపడితే వస్తారు. అంతేకాని మాకు ఐటీఏ ఇది కాదు అన్నట్లుంది. ఇప్పుడు మన ఇది ఏఐ వచ్చింది, ఇదన్న ఏఐ వచ్చినా ఏది వచ్చినా కానీ హ్యూమన్ స్కిల్స్ని చంపలేదండి. ఏఐని కూడా కమాండ్ చేసేది మనుషులే. ఇప్పుడు మేము కొన్ని వాడతాం సాఫ్ట్వేర్స్, దానికి మనం కమాండ్ ఇవ్వకపోతే అవి మనకి రావు కదండి. సో ఏఐ వచ్చి కానీ ఏది కాదండి, బయట వాళ్ళ మీద ఆధారపడకుండా మన మీద ఆధారపడి ఫస్ట్ మనం స్కిల్ నేర్చుకుని తర్వాత ఎదుటి వాళ్ళని ఇది చేయగలిగితే కనుక జాబ్స్ గురించి అసలు ఆ నిరుద్యోగం అన్న సమస్య లేదండి ఈ రోజున. ఎందుకంటే మేము సినిమాల్లో కానీ మా చిన్నప్పుడు కానీ చూస్తే తినడానికి లేదు, అప్పులు చేసుకున్నాం, ఇలా అన్నీ ఎక్కువ చెప్పేవాళ్ళు. ఈ రోజున తిండి ఎక్కువైపోయింది జనాలకి. వాళ్ళు అది దొరికే తత్వం కూడా స్విగ్గీలు ఇవన్నీ వచ్చేసినాయి. డబ్బులు కావాలి జనాలకి, ఆ డబ్బులు కావాలంటే కష్టపడాలి. ఇప్పుడు మరి ఎంతమంది చదువుకున్న వాళ్ళు వీళ్ళు జెప్టోలు, స్విగ్గీలు, అది ఇంకొకటి ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు నేను సంపాదిస్తుంది నాకు సరిపోవట్లేదు, ఇంకొకటి పక్కన పార్ట్ టైం చేసుకోవడానికి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను మార్నింగ్ టైం అది చూస్తూ ఉంటా, పిల్లలు వస్తారు, ఎంత అందంగా ఉంటారు, ఎంత రెప్యూటెడ్ స్టేజ్లో వస్తారు వాళ్ళు ఎవరు కూడాను ఫీల్ అవ్వరు. అలాంటి వాళ్ళని చూసి మనం ముచ్చట పడాలి, ఇన్స్పైర్ అవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇష్టపడాలి. కష్టపడటం కంటే చాలా మంది ఇన్స్టెంట్ మనీ అదే చెప్తున్నాను. సో దాంతో ఇబ్బందులు, ఫేక్ ఈగోస్. లోకం ఏమనుకుంటుంది, లోకం ఈరోజు చూస్తుందండి, రేపు మర్చిపోతుంది. మనకి తిండి లేకపోతే ఎవరు నేను అన్నీ చూశానండి, నా అప్స్ చూశాను, డౌన్స్ చూశాను.
డబ్బులు ఉన్నప్పుడు నా చుట్టూతో ఉన్న 300 మంది 400 మంది నాకు అవసరం వచ్చిన రోజు, నా పిల్లలకి చదువుకు అవసరం వచ్చిన రోజు ఒక్కళ్ళు లేరు. ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఫ్యామిలీ కూడా మా అమ్మ అలా నిలబడి నన్ను అలాగ నిలబెట్టింది. ఆవిడ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్, మమ్మల్ని అలాగే పెంచింది. ఆ రోజులు ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యలేదు. చీరలు అమ్మి, జ్యువెలరీస్ అమ్మి, లేకపోతే డబ్బులు వాళ్ళకి వీళ్ళకి తను గోల్డ్ పెట్టుకొని వేరే వాళ్ళకి లెండ్ చేసి ఇచ్చి అలాగా ఆవిడ చేసి ఈ రోజున ఈ రోజు కూడా మాకు ఏదన్నా వస్తే, ఆవిడకి ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తాయి, ఈ రోజు కూడా ఆవిడ సపోర్ట్ మాకు ఉంటుంది. ఇంట్లో ఆడది గనక స్ట్రాంగ్గా ఉంటే ఏ ఫ్యామిలీ కూడా నాశనం అవ్వదండి. జయలక్ష్మి గారు, ఎంటర్ప్రెన్యూర్గా మీ కెరీర్లో తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఏంటంటే? నా ఎంటర్ప్రెన్యూర్గా తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఏంటంటే, ఒక మనిషి పేరు మీద ఉన్న ఫర్మ్ని, ఎస్ఎస్ఐ ఫర్మ్, ఎస్ఎస్ఐ నుంచి దాన్ని ప్రైవేట్ లిమిటెడ్గా తీసుకెళ్ళటం అనేది నా జీవితంలో నేను తీసుకున్న చాలా బోల్డ్ డెసిషన్. నన్ను చాలామంది భయపెట్టారు, ఎందుకు మీరు తీసుకున్నారు, మీకు కంప్లైంట్స్లు చేయాలి అది ఇది అని. టచ్ వుడ్ 5 years అయింది ఫామ్ అది స్టార్ట్ చేసి. ఈ రోజు వరకు అయితే నేనేమీ సఫర్ అవ్వలేదు. ఆ పేరు వల్ల, ఆ రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు వల్ల నేను చేసిన 1000 ప్రాజెక్ట్స్కి నేను ఒక వాల్యూ ఇవ్వగలిగాను. అదే శ్రీనివాసరావు గారు లేకపోతే జయలక్ష్మి మా హస్బెండ్ అనే ఆ 2 సింగిల్ పేర్ల మీద ఫర్మ్ ఉన్నట్లయితే ఈ రోజు కూడా మేము అలాగే ఉండేవాళ్ళం. ఈ రోజున నేను ఒక ఫౌండర్గా లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్గా రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నడిపించగలుగుతున్నాను అంటే నేను తీసుకున్న బోల్డ్ డెసిషన్స్. ఇవాళ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఈ రోజున 80% ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు తెలుసో తెలియకుండానో మనకి ఇంట్లో చీరలు అమ్ముతున్నారు, జ్యువెలరీస్ అమ్ముతున్నారు. యూట్యూబ్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారండి. మనం వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదండి. కాకపోతే ఏంటి అంటే షార్ట్ మనీ కోసం షార్ట్ కట్స్కి ఎత్తుక్కోకుండా జెన్యున్గా చేస్తే కనుక చాలా బాగుంటుందండి బిజినెస్ లైఫ్. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంత పెద్ద పైకి ఎదిగిన వాళ్ళు పాతాళానికి పడిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎంత ఫాస్ట్గా పైకి ఎదుగుతామో బేస్ కనుక, ఎప్పుడు నేను చెప్పేది అది ఎవరికైనా కానీ 10 సార్లు చెప్తున్నాను కూడా, బేస్ స్ట్రాంగ్గా లేకపోతే ఎంత పైకి ఎదుగుతాం అంత ఇమీడియట్గా కిందకి ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనలో చాలామంది ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం తగతగలాడుతుంటారండి. కానీ మన పరిచయస్తులు ఎదిగితే తట్టుకోలేని పరిస్థితి కూడా చూస్తుండొచ్చు. అలాంటి మీ అనుభవాలు? ఎదిగిన వాళ్ళ పరిచయాల కోసం వెతుకుతామండి మనం. కానీ ఆ ఎదుటి మనిషిలో మనకి ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్న స్పృహ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నా ఉద్దేశంలో నేను చూస్తుంది ఏంటి అంటే, జలస్ ఫీల్ అవ్వకూడదండి. మన పక్కనోడు ఎదిగితే మనలాంటి ఇంకో నలుగురికి సాయం చేస్తాడు. మన చుట్టూతో ఉన్న ఫ్యామిలీ కానీ, సమాజం కానీ, మనం ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఏ రోజున మనం పడిపోతుంటే వాడు చేయబట్టుకుని, అందులో ఒక్కళ్ళన్నా చేయబట్టుకుని పైకి లాగలుగుతారు. జలస్ ఫీల్ అయితే మన ఆత్మ తృప్తిగా ఉండదు. నెక్స్ట్ మనం కుంగిపోతాం, వాడు బాధపడుతుంది, వాడు పెరుగుతున్నాడు, మన మోటివేషన్ దిగిపోతుందండి. రైట్ అండి. అయితే మీ గ్రూప్ ఎంత టర్న్ ఓవర్ చేయాలని మీరు డ్రీమ్స్? నేను ఈ సంవత్సరం 10 crores-కి రీచ్ అయ్యానండి. షార్ట్ టైంలో ఇదే టర్న్ ఓవర్ ఇదవ్వకుండా నెక్స్ట్ 5 yearsలో 25 కోట్లు 25 crores-కి టర్న్ ఓవర్కి వెళ్ళాలి. అది కంటిన్యూ చేయాలి. ఒక సంవత్సరం చేసి లేకపోతే పడిపోకూడదు అనేది నా ఎయిమ్ అండి. అండ్ మేము క్రిదా ఆర్కిటెక్ట్స్ నడిపేది మాత్రం అది నాకు మా పిల్లలకి ఒక బ్రెయిన్ చైల్డ్. మేము దాన్ని పేరు కోసం, అవార్డ్స్ కోసం, అంటే ఒక గుర్తింపు కోసం కష్టపడతాం. దానికోసం ఆ సాటిస్ఫాక్షన్ ముందు డబ్బులు, రాధ్యాలో వచ్చిన ఇది మాకు క్రిదాలో వచ్చిన ఆనందం రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్ని సంపాదించినా ఎంత టర్న్ ఓవర్ చేసినా రాదండి. రైట్ అండి. అయితే ఎక్స్పాన్షన్స్ వీటన్నిటిని ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద తయారు చేస్తున్నాను. చేసి మొత్తం ఒక స్ట్రక్చర్డ్ ఫర్మ్గా క్రియేట్ చేసి కొలాబరేటర్స్ని తీసుకుందాం అన్నది నా ఉద్దేశం అండి. ఏ స్టేట్స్లో మీ యాక్టివిటీస్ ఉన్నాయి? ఎలక్ట్రికల్ టోటల్ MEP ఉందండి, ఫైర్ ఫైటింగ్, కన్స్ట్రక్షన్ ఉంది. మేము కన్స్ట్రక్షన్ రీజియన్స్కి చేస్తున్నారు, పాన్ ఇండియా చేస్తున్నాం అండి. మాకు ఫ్యామిలీ, మేము నలుగురం కష్టపడతాం కాబట్టి మేము ఏం చేస్తామంటే, ఎక్కడ ఎవరికి అవసరమైతే ఆ రోజు మా వయసు ఇవన్నీ మేము పట్టించుకోం, ఖర్చు కోసం ఆలోచించాం. క్లయింట్కి మేము అందుబాటులో ఉంటాం. అది నచ్చి మాకు రిపీటెడ్గా మాకు వస్తున్నాయి. మేము సతారాలో చేసాము, పఠాన్కోట్లో ఒక కోస్ట్ గార్డ్ అడ్మిరల్ జనరల్ గారిది చేసాము, హౌస్ చేసాము.
రాయ్పూర్, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చేసామండి. అంటే టోటల్ 2 ఫార్మ్స్ కలిపి 3 ఫార్మ్స్ చెప్తున్నాం. మేము ఆల్ ఇండియా ఎక్కడైనా సరే వెళ్తామండి. జయలక్ష్మి గారు, మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ డీల్ చేస్తుంటారు. ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడం కంటే సంస్థను బిల్డప్ చేయడం కష్టమా, ఏది ఇది అంటారు? సంస్థను బిల్డప్ చేయటమే కష్టమండి. ప్రాజెక్ట్ని చేయటం కొంచెం పేషెన్స్ పెట్టి టైం లైన్ ఉంటుంది, వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఒకవేళ సపోజ్ మనీ సర్ప్లస్ అయితే లెండ్ చేసుకుని బయట నుంచి తెచ్చుకుంటాం, సోర్స్ చేసుకుని, లేకపోతే మనుషులు దొరకకపోతే చేసుకుంటాం. బిజినెస్ మన సంస్థను బిల్డ్ చేయటం అనేది మాటలు కాదండి. మన పక్కనున్న వాళ్ళు మన నమ్మిన వాళ్ళు ఉండాలి. అంటే మనం ఏదన్నా చేస్తుంటే మనకి సపోర్ట్ చేయగలగాలి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం వాళ్ళని గుడ్డిగా నమ్మగలిగి ఉండాలి. సంస్థను బిల్డ్ చేసుకుంటే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఆల్ ఓవర్ ఇండియా మేము టెక్సాస్, ఇంకొక రాష్ట్రం పేరు నాకు తెలియదు, గుర్తులేదు, అక్కడ కూడా ఆర్కిటెక్చర్ది మేము అవుట్సోర్సింగ్ చేస్తున్నాం ఆర్కిటెక్చర్స్ ఫర్మ్కి. ఎందుకు? మా ఫర్మ్ మంచి స్ట్రాంగ్ ఉంది, స్కిల్ అప్లిఫ్ట్మెంట్. మేము ఎవ్రీ టైం మా ఎంప్లాయీస్కి కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్స్ పంపిస్తూ ఉంటాం. దాంతో ఏమవుతుంది అంటే మనకి ఎంత వర్క్ వచ్చినా మనం చేయగలగా అన్న ధైర్యం ఉంటుంది. మీరు ఇప్పుడు నాకు ఒక 10 ఆర్డర్స్ ఇస్తారు, నా దగ్గర టాలెంట్ లేదు, లేకపోతే నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంటే సంస్థని స్ట్రాంగ్గా లేదు, నేను మీకు ఏం చేయగలుగుతాను? మీరు నాకు 10 ఇచ్చినా నేను చేయగలిగిన ఎబిలిటీ నా దగ్గర, ఆ సంస్థను అలా నిర్మించుకున్నప్పుడు, అదే నేను మీకు ఇందాక కూడా చెప్పింది ఏంటి అంటే, మనం స్ట్రాంగ్గా బేస్ నిర్మించుకుంటే మనం ఏదైనా కానీ వెళ్ళచ్చు. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. నేను చెప్పింది అదేనండి. జయలక్ష్మి గారు, ఈరోజు కొందరు కార్పొరేట్స్ చూసుకుంటే నంబర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫాస్ట్ గ్రోత్కి వెళ్తున్నారు. సో మీరు ఫాస్ట్ గ్రోత్ ఇంపార్టెన్స్ అంటారా, సస్టైనబుల్ గ్రోత్ అంటారా? నేను సస్టైనబుల్లే అంటానండి. ఫాస్ట్ గ్రోత్ కొందరికే అదృష్టం వస్తుంది, అందరికీ రాదు. వాళ్ళని చూసి మనం కూడా అలాగ ఎదగాలంటే మన క్యాపబిలిటీ ఎంతో, మన కడుపుకి ఎంత పడుతుందో అంతే తినగలం. ఒక్కొక్కళ్ళకి ఎంత కష్టంతో పాటు లక్ కూడా ఇదయ్యి వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఎంత కష్టపడినా కూడాను సపోర్ట్ లేక నేను ఎప్పుడు ఎవరిని కలిసినా, లేకపోతే ఏ మీటింగ్లో ఎవరిని కలిసినా నేను చెప్పేది, మనం పైకి లెగుస్తాం, మనతో పాటు ఇంకొకరిని చేయబట్టుకుని వెళ్దాం నిలకడగా. ఆ నిలకడ రావాలి అంటే మనకంటూ మనం ఎదుటివాడికి చెబితే నమ్మగలగాలి. వీళ్ళని నమ్మితే నేను ఉంటాను. నేను మీకు చెప్పాను, సస్టైనబిలిటీ అనేది నేను 100% నమ్ముతాను. మధ్యలో మనం వదిలేయకూడదు ఏ పని కూడా. మనీ మెంటర్షిప్లో ఏది మేజర్ అంటారు? మనీ అవసరం అండి, కానీ మెంటర్షిప్ ఉంటే మనీని సంపాదించుకోగలుగుతాం. మనీ సంపాదిస్తారు చాలా మంది. సక్సెస్ అనేది ఫాస్ట్గా వస్తుందండి, కానీ ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఫాస్ట్ గ్రోత్లోకి వెళ్తారు. లేకపోతే మనీ సంపాదిస్తున్నారు అందరూ, సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు అందుకే బిజినెస్ కోచ్లు వచ్చారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లు, ఇవన్నీ వచ్చినప్పుడు నేనైతే కనుక అస్సలు మొహమాటం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. మెంటర్షిప్ అనేది ప్రతి బిజినెస్లో ఉంది. ఈ రోజు నేను బిజినెస్ కోసం అని నేను మెంటర్షిప్ తీసుకున్నాను, బిజినెస్ కోచింగ్ నేను వెళ్తున్నాను. సో మెంటర్షిప్ ఇంపార్టెంట్ అండి చాలా. జయలక్ష్మి గారు, నెక్స్ట్ డికేడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి పొటెన్షియల్ ఉందంటారు? నెక్స్ట్ డికేడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే అండి, మాన్యువల్ స్కిల్, బ్లూ కలర్ జాబ్స్ అనేవి ఎప్పటికీ కూడాను అది ఉంటుంది. ఆ హైప్ అనేది, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు లేబర్ కూడా ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడట్లేదు. ప్రతి వాళ్ళు మన సర్వెంట్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏఐని డిపెండ్ చేసుకుంటున్నారు. సో ఏఐది రాజ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైము వీటిలన్నిటినీ ఇప్పుడు నేను చెప్పాను చూసారా మెంటర్షిప్ అని చెప్పి, వీటిలన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి నిలబెట్టగలిగే ఫర్మ్స్కి, అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు నాకు ఎలక్ట్రికల్ కావాలి, ఒక ఫర్మ్కి వెళ్ళాలి, పెయింటింగ్ కావాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ప్లంబింగ్ ఇంకొకరి దగ్గరికి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఇంకొకరి దగ్గరికి, అంటే ఇవాళ క్లయింట్కి అంత ఓపిక ఉండట్లేదు. అన్నిటినీ ఒక చోట సోర్స్ చేసి మనం దానికి క్లయింట్కి సేవలు ఇవ్వగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చాలా చేయగలుగుతామండి. ఇప్పుడు మేము చేసింది అదేనండి. మా దగ్గరకు వస్తే ఇంకా బయటకు వెళ్ళే పని లేదు, ఎవ్రీథింగ్ వీ కెన్ ప్రొవైడ్. ఒకవేళ మీ వెండర్ మీకు తక్కువ రేటుకి ఇస్తున్నారంటే మీ వెండర్నే మేము తీసుకుంటాం. మేము ఆ ప్రొవిజన్ కూడా మా క్లయింట్స్కి ఇస్తాం అనమాట. అంతేగాని మా క్లయింట్సే పట్టుకోవాలి, మా క్లయింట్సే చేయాలి
అన్నట్లు చేయమండి. రైట్ అండి. ఇప్పుడు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లకి మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ అంటే? మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి టాప్ 3 అంటే నేను ఇలా చెప్తే బాగుంటుందో బాగోదో నాకు తెలియదండి. ఫ్యామిలీ సిట్యుయేషన్స్ బట్టి జాబ్స్ చేయాల్సి వస్తుంది. అవును. కానీ జాబ్స్ చేసినాక ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం అనేది కుదరట్లేదు. నా నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో నేను చెప్పేది ఏంటి అంటే, మనము కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. డబ్బులు మంత్లీ శాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ ప్లస్ పిల్లల్ని చూసుకుందాం అన్నది అయితే మాత్రం ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటేనే ఉంటుంది. మా అప్పుడు లేవు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సో మీరు ఎన్ని రకాలైనా చేయగలుగుతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ అండ్ ఎంపతి ఉండాలి. ఈ రోజు ఎదిగిపోదాం, ఈ రోజు మనం పెట్టిన డబ్బులు రావాలంటే ఏ బిజినెస్లను సాధ్యం కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే కొందరిని చూసి వీళ్ళు ఇలా ఎదుగుతున్నారు, మనం ఎదగాలి అనుకుంటే కుదరదు. కొందరికి ఏంటంటే వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ కష్టము, దాంతోపాటు కొంచెం అదృష్టం కూడా ఉండి వాళ్ళు కొందరు పైకి వస్తున్నారు. కానీ అందరూ వాళ్ళని చూసి మనం ఇలాగ అవ్వాలి అనుకోకూడదు. మనకెంత తాహతుంది, మనం ఎంత చేసుకోగలుగుతాం, మనం దాన్ని ఎలా పెద్ద పైకి తీసుకురాగలుగుతాం అన్న పేషెన్స్ ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా సాటిస్ఫాక్షనరీ ఇది అనేది నా ఉద్దేశం అండి. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్? నా ఫ్యూచర్ ప్లాన్స్ అయితేనండి 2093లో నేను మా హస్బెండ్తో ఈ జర్నీ స్టార్ట్ చేశాను. 2008లో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే ఇండివిజువల్ ఫర్మ్ చెప్పాను కదండి, క్రిదా స్టార్ట్ చేశాను. ఇప్పుడు రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. నాది ఏమిటంటే ఇవన్నిటినీ తీసుకుని వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా రెడీ చేసి దాంట్లో నేను సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం అన్నదే నా ఎయిమ్. డబ్బులు సంపాదించను అన్నది అది సంపాదిస్తాను, కానీ నాకు పేరు ప్లస్ ఒక పిల్లల్ని మనం రోజు అన్నం పెట్టామంటే ఆ రోజు కడుపు నిండుతుంది, వెళ్ళిపోతారు. ఒక బెడ్షీట్ ఇచ్చామంటే ఆ రోజు కప్పుకుంటారు, చిరిగిపోతుంది. ఒక పిల్లడి చదువుకి మనం హెల్ప్ చేసామంటే 1 ఇయరా 3 ఇయర్సా వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయగలుగుతారు. సో నేను ఆల్రెడీ రాధ్య హెల్పింగ్ హ్యాండ్స్ అన్నట్లు చిన్నది, దాని నుంచి ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్తాను, రాజ్య ఫౌండేషన్కి వెళ్తాను. ఒక 5,000 ఇప్పుడు మాకున్న బడ్జెట్లో 5 lakhs పర్ ఇయర్ పెట్టుకుని నేను పిల్లలకి స్కూల్లో అంటే అది కూడాను లోవర్ మిడిల్ క్లాస్ పిల్లల మీద ఏం చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా హై ఎండ్ వాళ్ళకి పెద్దవాళ్ళకి పెద్దది ఉంటుంది, చిన్న వాళ్ళకేమో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కీమ్స్ అవేం లేవు. అలాగా మళ్ళీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మేము ట్రైనింగ్స్, ఇంకొక రెయిన్బో హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక ఫర్మ్తో కలిపి ఎన్జిఓతో కలిపి నేను అడుగులేస్తున్నాను. చిన్నవేనండి. రైట్ మేడం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి, సో హై స్పీడ్ రైల్స్ కావచ్చు, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా డెవలప్ అవుతుంది. సో ఇండియాకి ఎంతటి అవకాశాలు ఉన్నాయంటారు? ఎట్లా నెక్స్ట్ లైఫ్ అయితే అందరూ భయపడుతున్నారు కానండి, ఇండియాలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఇంకెక్కడా లేవండి. నిజంగానే మోడీ గారు చెప్పినట్టు వికసిత్ భారత్ అంటే వికసిత్ భారతే. ప్రతి గవర్నమెంట్లోనూ లేకపోతే ప్రతి నాయకుల్లో లేకపోతే ఒక ఫర్మ్లో కానీ పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ఆ పాజిటివ్ ఎక్కడుంది అని మనం చూసుకోగలిగితే నిజంగానే వికసిత్ భారత్ని కల్పించగలుగుతామండి మనం. మీరు బిజినెస్ డెసిషన్స్ తీసుకునేప్పుడు నమ్మేది ఏంటంటే డేటా అంటారా, ఎక్స్పీరియన్సా? ఎట్లా? డేటా కూడా ఇంపార్టెంటేనండి. డేటా ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్, ఇంట్యూషన్ కూడా ఇంపార్టెంటేనండి. కంపల్సరీగా అన్నీ ఉండాలి. డేటా లేకపోతే మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు తెలియదు. ప్రతిదీ బ్యాలెన్స్ కాదండి, డేటా చాలా ఎక్కువ కావాలి మనకి. మన ఎక్స్పీరియన్స్తో పాటు డేటా లేకపోతే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇవాళ ప్రతిదీ కూడాను చాలా ఈజీ వేలు వచ్చినాయి. అదివరకు బుక్ కీపింగ్స్ ఉండే, ఇవాళ చాలా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. మనం అదే నేను చెప్తున్నాను, మనలో ఉన్న స్కిల్ అప్లిఫ్ట్ చేసుకుంటాను, స్కిల్కి ట్రైనింగ్స్కి వెళ్తా. మనం ఎక్కడ ఏది ఈజీ వేలో చేయగలుగుతావు, ఎదుటి వాళ్ళ డిపెండ్ లేకుండా చేయగలుగుతావు అని చేయగలిగితే కనుక డేటా అనేది అవసరం మనకి, ఇది కూడా అవసరమేనండి. రైట్ అండి. వాళ్ళ యూత్ చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా ప్లస్లు ఉన్నాయి, అట్లాగే మైనస్లు కూడా ఉన్నాయి. సినిమాల ఇంపాక్ట్ ఉంది. సో వీటి నుంచి ఎట్లా బయటపడాలంటారు? క్వాలిటీ టైం ఎట్లా? వాట్ యూ పిక్ అనేదండి, మీరు ఏం తీసుకుంటే మీకు అది దొరుకుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ చూడండి, మనం ఒక
ఒక సీరియల్ చూస్తూ ఉంటాం, లేకపోతే ఒక ఒక వార్తలు చూస్తాం, లేకపోతే ఒక చైనీస్ సీరియల్ చూస్తాం. మనకు వచ్చే ఫీడ్ మొత్తం అదే వచ్చేస్తుంది నెక్స్ట్ అంతా. దాని నుంచి పక్కకి వెళ్ళగలిగితే మనం తప్పు చేయట్లేదు, మనం కరెక్ట్గా మనకి ఏది కావాలో పిక్ చేసుకున్నట్లు. సినిమాల వల్ల వీటి వల్ల పాడైపోతున్నారంటే అవన్నీ పాత రోజులండి. ఇవాళ పిల్లలకి తెలియని లేవు. జెన్జీ, జెన్ ఆల్ఫా, మిలీనియం ఇలాగ వచ్చేసి ఇవన్నీ కేటగరైజ్ చేశారు. పిల్లలకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఓల్డ్ స్కూల్ వాళ్ళు ఈరోజు పిల్లలతో కంపీట్ చేయాలంటే 4 రెట్లు 5 రెట్లు కష్టపడాలి. వాళ్ళకున్నంత తెలివితేటలు, వాళ్ళకున్నంత ఇది లేవండి. మనం వాళ్ళకి సలహాలు ఇచ్చే స్టేజ్లో లేవండి. కాకపోతే ఏంటి అంటే నాకున్నది ఒక్కటే బాధ ఏంటి అంటే సక్సెస్ని హ్యాండిల్ చేయగలగాలి. ఇవాళ దొరుకుతున్న అపరిమితమైన దీంతో డ్రగ్స్కి వీటికి ఈ డ్రింక్ చేయటం ఏది కూడా పరిమితిని దాటకుండా ఉంటే తప్పు లేదండి. కానీ ఏమవుతుందంటే అదే జీవితం అన్నట్లు నడుపుతున్నారు. పేరెంట్స్కి పెయిన్ఫుల్ వస్తుంది. అందుకే నేను చెప్తానండి, పేరెంటింగ్ అండ్ మెంటరింగ్ ఉంటే ఆ ప్రతి పౌరుడు కూడా చాలా బాధ్యతాయుతంగా చేస్తాడు. మనం ఎవ్వరికి ఏమి నేర్పించక్కర్లేదండి, జీవితం చాలా నేర్పిస్తుంది. ఆ జీవితంలో పాఠాలు నేర్చుకోలేనప్పుడు ఇంకా వాళ్ళకి ఎవరు నేర్పించలేరు. ఇంకా కాలేజ్ డేస్, వాటి గురించి. కాలేజ్ డేస్ అంటే అండి, నేను విజయవాడ మాంటిసోరీలో బీకామ్ చేశాను. తర్వాత నాకు ఫైనల్ ఇయర్లో ఉండగా మ్యారేజ్ అయిపోయింది. వైజాగ్ హైదరాబాద్ వచ్చేసాను. నేను ఎంకామ్ మాంటిసోరీలో చేశాను. తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్గా బిఆర్ అంబేద్కర్లో యూనివర్సిటీలో చేశానండి పిల్లలు పుట్టిన తర్వాతే. అండ్ కంప్యూటర్స్ పీజీడిపిఎం డేటా ప్రోలో మొత్తం లాంగ్వేజెస్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ నేను ఫ్యాషన్ టెక్నాలజీ కూడా 2 years విశాఖపట్నం క్వీన్స్ టెక్నాలజీ క్వీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని దాంట్లో 2 years కోర్స్ చేశానండి. నేను జీవితం అంతా ఎప్పుడు చదువుతూ ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్న తాపత్రయం ఉన్న మనిషిని. సో కరోనా టైంలో కోర్సేరా నుంచి వీటి నుంచి పెయిడ్తో ఒక సర్టిఫికేట్స్ మళ్ళీ మనం చేసాం. హోలిస్టిక్ లివింగ్ మీద, సాత్విక్ ఫుడ్ మీద స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వీటి నుంచి కోర్సెస్ కూడా చేశాను. హిందీ మొత్తం భాషా ప్రవీణ వరకు సర్టిఫికేషన్స్ చేశానండి. రైట్ అండి. అప్పటి ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారండి. మాకు స్కూల్ గ్రూప్ ఉంది ఒకటి, వాణి బాల విద్యాలయం అని విజయవాడ. ఆ గ్రూపులో అప్పుడప్పుడు టచ్లో ఉంటాను. బికాజ్ నేను ఎక్కువ ఐఎమ్ నాట్ ఏ గ్రూప్ పర్సన్. బికాజ్ ఎందుకంటే ప్రతిదీ గ్రూప్స్ ఎక్కువైపోయినాయండి. మనకి తెలిసి తెలియకుండా కూడా చాలా వాటిలో కనిపించకుండా మన టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఆ టైంని ఎందుకంటే భగవద్గీత వీటి బుక్స్లో కూడా మనం అనుకుంటాము బుక్స్ పురాణాలు చదివితే చాదస్తం అనుకుంటాం, కానీ చాలా నేర్చుకోవచ్చండి. నేను భగవద్గీత ఎవ్రీడే ఒక 40 minutes. నేనేం పుస్తకాలు అవి చదవనండి, ఫోన్లో చదువుతాను. నెక్స్ట్ మనం దాంట్లో నుంచి మనం నేర్చుకున్న ఇప్పుడు మనకి అందరూ అనుకుంటారు మూఢ నమ్మకాలు ఇవన్నీ, కానీ మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి ప్రతిదీ కూడా సైంటిఫిక్ అండ్ హెల్త్ పాయింట్ వైజ్లో. ఈ రైనీ సీజన్లో ఫుడ్ తినద్దు, చాతుర్మాస్ చేస్తారు అని. ఆ ఆకులు ఉంటాయి చూసారా, వాటి మీద వర్షాకాలంలో ఎగ్స్ లే చేస్తాయి. అవి సరిగ్గా ప్రాపర్ మనం చేయకపోతే మనకి డయేరియాస్ ఇవన్నీ వస్తాయి. అది వరకటి రోజుల్లో సందపొద్దులో ఇల్లు ఊడవద్దు, లేకపోతే గుమ్మాల మీద కూర్చోవద్దు, ఇవన్నీ అన్నవి ఎందుకు అంటే ప్రతిదానికి ఒక పురుగులు వచ్చేవి. అందరూ మూఢనమ్మకాలు అంటారు. మనకి ఆడవాళ్ళ సైక్లింగ్ అప్పుడు కూడా వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళొద్దు, ఇట్లాగ ముట్టుకోవద్దు, ఇట్లని వాళ్ళకి ఒక రెస్ట్ అవసరం. నెక్స్ట్ కాకుండా అక్కడ జంతువులు అవన్నీ ఉండేవి అప్పట్లో. దీని గురించి ఆ జంతువులు అవి లాక్కెళ్తాయి అన్న ఉద్దేశంతో మన వాళ్ళు ప్రతిదీ రూల్స్ పెట్టారు. నేను అదే చెప్తున్నా, వాట్ యూ పిక్ యూ విల్ గెట్ ఇట్ అండి. నెగిటివిటీ తీసుకుంటే నెగిటివిటీని, నువ్వు పాజిటివ్ వేలో ఇది ఎందుకు చెప్పారు అన్నది ఆలోచిస్తే, నేను ప్రతి వాళ్ళు ఈవెన్ మా మెయిడ్ చెప్పినా, నా హౌస్ వైఫ్ చెప్పినా, నేను అందులో ఏముందన్నది వింటాను. అది తప్పు కాదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈరోజు నా పిల్లల దగ్గర నుంచి కొన్ని నేను చేసే డెసిషన్ ఈరోజు నేను తీసుకుంటాను, కానీ ఇది కరెక్టేనా అని అడుగుతాను. ఈగో అనేది ఉంటే ఎవరు నాకు చెప్పేది నేనే మోనోపోలీ అంటే మనము చాలా రాజ్యాలు కూలిపోయింది కూడా ఈగోల వల్లే. రైట్ అండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్? నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే క్రిదా ఆర్కిటెక్ట్స్ని మా పిల్లలతో నేను కలిపి మంచి అవార్డ్స్ తీసుకోవాలి. అంటే క్రిదా ఆర్కిటెక్ట్స్ అంటే ఆదిత్య సాయినాథ్, వరుణ్ సాయినాథ్, జయలక్ష్మి, వీళ్ళ ముగ్గురు కలిపి వీళ్ళు ఈ ఫామ్ని ఇక్కడ తీసుకెళ్లారు అన్నది
ఒక అదే నా మెయిన్ ఎయిమ్ అండి. ఎందుకంటే రొటేషన్ ఈ బిజినెస్ నేను చేయగలిగేస్తున్నాను. నాకు నా మెయిన్ ఎయిమ్, నాకు చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళని చూస్తే జలస రాదు. పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళు ఒక రేంజ్లోకి వెళ్తే ఆ పిల్లల్ని చూస్తే అయ్యో మన పిల్లలు ఎప్పుడు చదువుతారు, ఇలా అవ్వాలి. అవును. నేను ఎప్పుడు కూడా నాకు ఆస్తులు మీద నేను సంపాదిస్తే మీద దృష్టి పెట్టలేదండి. ఎవరైనా అడిగితే నా పిల్లలిద్దరే నా ఆస్తి అని చూపిస్తాను. పిల్లల్ని మోరల్స్తో పెంచాలి, వాళ్ళు ఒకరికి హామ్ చేయకుండా. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనండి. రైట్ అండి, మీ డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది జయలక్ష్మి గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.